కొడితే కొట్టాలా, లేకపోతే ఆపాలా. సభా మర్యాదను పాటించి తర్వాత వాక్యంలోనికి వెళదాం. ఈ సమయంలో, ఈ స్థలంలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫౌండర్ రవిప్రసాద్ అన్న ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి యూపీఎం సువార్త సప్తాహంలో ఉదయ కాలపు ప్రభాత, ఇది అయ్యగారి అసలు సమయం. అందులో దీనిని ప్రేమించి ఇందులో నాకు సమయం ఇవ్వడం నా భాగ్యంగా ఎంచుతున్నాను. సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి, ప్రోగ్రామ్ సెట్ చేసినటువంటి డిజిటల్ ప్రోగ్రామ్ సెట్ చేసినటువంటి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్ గారు, ఆ రీతిగా ఆర్గనైజింగ్ అలాగనే ఎగ్జిక్యూటివ్ మెంబర్సు, నాతోటి దైవ సేవకురాండ్రు అందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈ వేదికను మరి నాకు ఇవ్వడం అనేది చాలా శ్రేష్టమైనటువంటి వేదిక. అంటే ఈ స్థలం అని కాదు, మందిరం అని కాదు. ఈ మందిరంలో, ఈ స్థలంలో ఇది న్యూ జనరేషన్ చర్చి, కానీ ఓల్డ్ జనరేషన్లోనే దేవరాజయ్య గారు లాంటి వాళ్ళని పిలిచి గౌరవించి సమయం ఇచ్చినటువంటిది వేదిక అన్నాను నేను. వేదిక అంటే యూపీఎం వేదిక. నేను యవనస్తునిగా ఉండగా యూపీఎం పుట్టింది. నేను ఇప్పుడు యూపీఎం యవన కాలంలోకి వచ్చేలాగా నేను ముసలాన్ని అయిపోయాను. నేను 25-26 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యూపీఎం పుట్టింది. యూపీఎంకి 25 సంవత్సరాలు ముగించుకునే సమయానికి నేను ముసలోనయ్యా. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటంటే బైబిల్ గ్రంథంలో పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారు. ఏలియా గారు, ఎలీషా గారు, యెషయా గారు, దానియేలు గారు, ఇర్మియా గారు, ఇలాగా పెద్ద పెద్ద ప్రవక్తలు పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ రచనలో పుస్తకాలు ఉన్నాయి. వాటితో పాటు యోవేలు, ఆమోసు, హగ్గై, మలాకి, ఇలాగ చిన్న చిన్న ప్రవక్తలు ఆ పుస్తకాలన్నిటినీ కలిపి బైండ్ చేసి పరిశుద్ధ గ్రంథంగా మన ముందుకు ఇచ్చారు. యూపీఎఫ్ పుస్తకంలో కూడా పెద్ద పెద్ద సేవకులు, హోసన్నా మినిస్ట్రీ అధ్యక్షులు అబ్రహ్మన్న గారు కావచ్చు, లేకపోతే కిరణ్ కుమార్ గారు, బైబిల్ మిషన్ కిరణ్ కుమార్ గారు, అలాగనే ఆదరణకర్త రిప్కక్క, కృపా మినిస్ట్రీ, ఇలాగా పెద్ద పెద్ద సేవకులు. వారందరితో సమానంగా నేను వారందరితో కూడా ఒక దీన సేవకునైన నన్ను కూడా కలిపి గమ్మేసి అట్లా దబ్బలంతో కూర్చారు యూపీఎంకి. ఇది ఒక పెద్ద పుస్తకం, అందులో నుండి విడిపోవడానికి వీలు కాదు. ఇంకా ఇందులో చేరినటువంటి మనమందరం కూడా యూపీఎంలో ఉంటూ 25 సంవత్సరాల నిరీక్షణ తర్వాత బైబిల్ గ్రంథ వాక్యాన్ని పాటిస్తా, నేను అనుసరిస్తా. ఈ 25 సంవత్సరాల్లో ఏ రోజు నేను పాట పాడతానని స్లిప్ రాసి ఇవ్వలేదు, నేను ప్రార్థన చేస్తానని స్లిప్ రాసి ఇవ్వలేదు, నేను ఇలా ఉండాలి అని ఎవరితో కూడా చెప్పలేదు. తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన హస్తమ క్రింద ఒదిగి ఉండు అన్నాడు దేవుడు. అలాగనే ఒదిగి ఉన్నా, అలాగనే కొనసాగుతా. తగిన కాలం వచ్చింది, దేవుడు తన దాసుని ద్వారా ఒక బాధ్యత అప్పగించాడు. పదవులు కాదు మనకి యూపీఎఫ్లో. చాలా మంది అంటున్నారు నాకు ఈ పదవి ఇచ్చారు, నాకు ఆ పదవులు కాదు, ఇందులో బాధ్యతలు. మన కుటుంబంలో ఒక సభ్యులు, ఆ కుటుంబానికి మనం బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. పెద్దవాళ్ళు ఉంటారు,
అన్నలుగా కుటుంబాన్ని సంరక్షించేవారు. చిన్నగుంటారు ఆ కుటుంబంలో తమ్ముళ్ళుగా కొంచెం అల్లరిగా ఉంటారు, అయినా సరే సరిచేసే బాధ్యత పెద్దవారిది. అలాగే నడిపించబడుతున్న యూబిఎఫ్లో 26 సంవత్సరాలు ఇది. నేను యూబిఎఫ్లో పుట్టి 26 సంవత్సరాలు. తప్పుడు అడుగులు ఎప్పుడు వేయలేదు, తప్పుడు మార్గంలో నడవలేదు. యూబిఎఫ్కి దీనుడిగా కట్టుబడి ఉన్నా. అందువలన దేవుడు తన సమయాన్ని తీసుకొచ్చాడు, ఈ బాధ్యతను అప్పగించాడు. దేవుని స్తోత్రం. బైబిల్ చదువుకున్నాం, తర్వాత కొన్ని విషయాలు మరలా తెలియజేస్తాను. 68వ కీర్తన 68వ కీర్తన అందరూ బైబిల్ తీయండి. 16వ వచనాన్ని నేను చదువుతాను. మొదటి రెఫరెన్స్ నేను చదువుతాను. 68వ కీర్తన 16వ వచనం. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండలు మీరేలా వారచూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు. సేనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. చాలు. ప్రభుత్వమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ సండే స్కూల్ పిల్లలు లేరు, సంఘ విశ్వాసులు లేరు. అంతా ఉన్న వారందరం మనం సావుకులు అంటాం. సావుకులు ఇక్కడ ఉన్నంత రెవరెండ్లు, బిషపులు, డాక్టర్లు, ఇంకా అన్ని పదవులు కలిగిన వారు, హోదా కలిగిన వారు ఉన్నాం. మంచిది. సంఘంలో విశ్వాసులకు బోధించడం వేరు, విశ్వాసులకు చెప్పడానికి చాలా తేలిక. మనమందరం విశ్వాసులకు బోధించి నడిపించేవారు. ఈ రోజున మీ అంత గొప్ప సావుకుల ముందు నేను వాక్యం చెప్పడం అంటే మొదటిగా ఎంత ధన్యతను, రెండవది ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంతేనా? లేకపోతే సంఘంలో సావుకుడు వాక్యం చెబితే విశ్వాసం విమర్శిస్తారో లేదో కానీ సావుకుల్ని ఎంత విమర్శిస్తారో తెలుసా? బాగా విమర్శిస్తారు. సావుకుల సభ కాబట్టి, సావుకుల కూటం కాబట్టి, సావుకులుగా మనం సరి చేసుకోవాల్సిన కొన్ని విషయాలు వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. నాకు నచ్చని విషయం ఒకటి ఉంది. అదేంటంటే సావుకులు చేసే పని. నేను సావుకునండి, వినండి, నేను సావుకునిగా నాకు నచ్చంది చెబుతున్నా, మీకు నచ్చంది కాదు. సలహాలు ఉచితంగా ఇవ్వచ్చు కదా, పాటిస్తారో పాటించరో అది మీ ఇష్టం. మనం సంఘంలో వాక్యం చెప్పేటప్పుడు ఏం చెప్తాం? ఎవరైనా సరే పాట పాడేటప్పుడు చప్పట్లు కొట్టకపోతే చేతులు తెచ్చిన వాళ్ళందరూ అంటారు. హల్లేలూయా చెప్పండి అంటే చేతులు తీసుకొచ్చిన చేతులు ఉన్న వాళ్ళంతా హల్లేలూయా చెప్పండి అంటారు. అంటే వాళ్ళు చేతులు లేని వాళ్ళ. మరి మొన్న హోసన్నా మినిస్ట్రీలో అబ్రాహం అన్న గారు అడిగి స్తోత్రం చెప్పించుకున్నాడు. ఒక్కళ్ళన్నా ఆయన చెప్పే శ్రేష్టమైన మాటలకు ఒక్కళ్ళన్నా ఉద్యోగంగా హల్లేలూయా చెప్పేవాళ్ళు ఉన్నారా? సావుకులు మనం దగ్గరగా స్తోత్రం చెప్పండి అంటున్నాడు. అన్నా కానీ ఎవరు చెప్పేవాళ్ళు లేరు. మనం ఎప్పుడు కూడా సావుకులంగా సంఘంలో ఏం చెప్తున్నామో అది మనం పాటించాలి. పౌలు భక్తుడు అన్నాడు, నేను ఇతరులకు బోధించి భ్రష్టుని కాకుండానట్లుగా ప్రతిదినము నన్ను నేను పరీక్షించుకుంటున్నాను అన్నాడు. నేను ఇతరులకు బోధిస్తా, దాని ప్రకారం పాటిస్తా, బోధించి వెళ్ళిపోయేవాడిని కాదు. సావుకుడు ఎవరైనా సంఘంలో ఆ విశ్వాసులు ఎవరైనా ఒక్కసారి బయటికి వెళ్ళి వచ్చి అటు ఇటు తిరుగుతుంటే ఏమంటారు? మా ఎక్కచారు వాడు తిరుగుతావు ఎందుకు అంటారు. మరి సావుకులు ఎందుకు తిరుగుతున్నారు? సావుకులు మీటింగ్లో అంత గొప్ప సావుకుడు అబ్రాహం అన్న వాక్యం చెప్తుంటే ఇంకా ముగించక ముందే
మనం ఎంతమంది ఆ డైనింగ్ హాల్కి పరిగెత్తుతున్నారు? అది చాలా సావుకుల మీటింగ్లో నచ్చని విషయం. ఇంకోటి ఏంటో తెలుసా, ఒక పెద్ద సావుకుడు వాక్యం చెప్తా ఉన్నాడు. నేను అక్కడ కూర్చున్న పక్కన, నా పక్కన కూర్చున్న ఆయన ఫోన్ మాట్లాడతాం. ఫోన్ పొద్దు రింగ్ టోన్ పెట్టేసి సైలెంట్లో పెట్టుకోవాలి. మనం సావుకుడు వైబ్రేషన్లో పెట్టుకోవాలి. ఏదైనా ఒకవేళ పిఎంఓ సిఎంఓ చేస్తే అప్పుడు బయటికి వెళ్ళాలి. నా ఫోన్ ఎప్పుడు వైబ్రేషన్లోనే ఉంటుంది. చేస్తారు, ఎవరు చేసిందో నాకు తెలుసు. వెంటనే ఆన్ చేసి పెడతా, వాళ్ళకి అర్థమైపోతా పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, లేదా పాస్టర్ గారు పాటలు పాడుతున్నాడని. అబ్రాహ్మణ గారు వాక్యం చెప్తుంటే అక్కడ కూర్చుని ఆయన ఓవర్గా రింగ్ వస్తూ ఉంది ఫోను. ఆయన ఫోన్ ఆన్ చేస్తే ఇంటికాడ నుంచి అమ్మగారు ఫోన్ చేసింది. ఏది ఎన్నిసార్లు చేసింది తీయో, స్పీకర్ పెట్టాడు. మరి అక్కడ వినపడాలిగా. అమ్మగారు ఫోన్ చేసింది, వచ్చేటప్పుడు 1 కేజీ చికెన్ అను టమాటాలు పచ్చిమిరకాయలు తీసుకురా. దీనికా నీకు ఫోను? ప్రార్థనలో ఒక సావుకుని గౌరవించడం. అంత పెద్ద సావుకుడు మనకి వర్తమానాన్ని అందిస్తుంటే నువ్వు ఏకాదృష్టి కలిగి వాక్యాన్ని వినకుండా ఫోన్లు గెలుకోవడం, ఫోన్లు చూసుకోవడం. ఇంకా కొంతమంది వాట్సాప్ ఇంపార్టెంట్ వాళ్ళు తప్ప, ఇప్పుడు డిజిటల్ చేస్తున్నారు, ఇక్కడ వాట్సాప్ పంపిస్తారు, లేకపోతే లైవ్ పెట్టాలి. వాళ్ళు మిగతా వాళ్ళంతా కూర్చొని రాత్రి వచ్చిన వాట్సాప్ లేని అందులో ఎవరు పంపించారు, ఫేస్బుక్లో ఎవరు, ఇవన్నీ చూసుకుంటా కూర్చుంటారు. సావుకులుగా మనం అది చేయకూడదు. మన సంఘానికి నేర్పిస్తున్నావు కానీ సంఘానికి సావుకుల మీటింగ్లో ఒక సావుకుడు వాక్యం చెప్పేటప్పుడు ఇంట్రెస్ట్గా నువ్వు వినకపోతే, ఇంట్రెస్ట్గా నువ్వు ఆ వాక్యమును వినకుండా నీ ఫోన్లో నువ్వు పని చేసుకుంటూ ఉంటే మనం ఇతరులకి ఏం చెబుతాం? చెప్పిన దాని ప్రకారం మనం ఎలా నడుస్తాం? కాబట్టి సావుకులుగా నన్ను ఏమనుకోవద్దు, క్షమించండి అని అడగకూడదు నేను. ఎందుకంటే ఇక్కడ నాకంటే పెద్దోళ్ళు ఎవరో 2-3 ఉన్నారు అంతే తప్ప, రవణతో పాటు అంతా నాకంటే చిన్నోళ్ళు అనుకుంటున్నాను నేను. వయసులోనే మళ్ళీ గొప్పగా అనుకోబాకండి. సలహాలు కొన్ని పాటించడం మన యూఫీలకు ఇంకా దేవునికి ఇష్టంగా బ్రతుకుతుంది. దేవుని స్తోత్రం. చదవబడినటువంటి వాక్యము మీరు అందరికీ తెలిసిన వాక్యమే. ఇది సువార్త సప్తాహం అన్న పేరు పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు అందరూ సావుకులం అంతా 7 అంశాలు, 14 అంశాలు, 22 అంశాలని అంశాల ప్రకారం ప్రసంగాలు చేసుకుంటూ వెళ్తున్నాం. సువార్త చెప్తున్నావా? ఒక పెద్ద మహాసభలో నేను సావుకునైన తర్వాత 29 సంవత్సరాలు సువార్త సభలు జరిపాను. మా నాన్నగారు అంతకు ముందు 30 సంవత్సరాలు ఆయన జరిపారు. ఒకప్పుడు సభ జరిగితే అది చిన్న కూటమైనా అయి ఉండొచ్చు. వాక్యం చెప్పిన తర్వాత సేవకుడు వారిని ఆల్టర్ కాలింగ్ ఇస్తాడు. నీ కొరకు ప్రభు శిలువలో మరణించాడు, ప్రాణం పెట్టాడు, రక్తమును చెందించాడు, చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. అలాంటి ప్రభువుని అంగీకరించిన వారు ఇంకా ఇప్పటికీ ప్రభువుని అంగీకరించకపోతే లేచి నిలబడండి, మీ కొరకు ప్రార్థన చేస్తామంటారు. మన మనసు పొందని, పాపాలు ఒప్పుకోండి బలవంతం చేసి వారిని ప్రభు దగ్గరికి నడిపించేవాడు. అది సువార్త. యేసు ప్రభు వారి యొక్క జనన మరణ పునరుద్ధానాల రాకడను గురించి చెప్పేది సువార్త. ఈరోజు సంఘాల్లో కావచ్చు, సభల్లో కావచ్చు, సువార్త కనుమరుగైపోయింది. సువార్త కనుమరుగైపోయింది. ప్రసంగ అంశాలు చెప్పుకుంటూ వెళ్తున్నాం. 3వ అంశం వచ్చింది, ఇప్పుడు 4వ చెప్తా, 5వ అంశం అయిపోయింది, 6వ చెప్తా అనుకుంటా అంశాలు చెప్పుకుంటా వెళుతున్నాం. కానీ సువార్త కరువు అయిపోయింది. మనం ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే ప్రజలకి సువార్త. సువార్త చెబితే మనల్ని దంతన్నారు బయట. ప్రసంగాలు చేసుకుంటా వెళితే ఏమన్నారు? సువార్త చెబితే మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. అయినా సరే సువార్త చెప్పాలి. అది కరువైంది కనుక ఇది అన్నగారు సువార్త సప్తాహం అని సువార్త, నేను చెప్పేది కూడా సువార్తే. అంశాలు ఏం చెప్పను, మీ అందరికీ తెలిసిన వాక్యమే. మీరు కూడా ఎన్నిసార్లు బోధించారో ఈ వాక్యాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకుందాం అంతే.
కథనకాలం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇది మనతో. శిఖరము గల పర్వతములారా, ఏమంటున్నాడు ఇక్కడ? శిఖరము గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోలుకున్న కొండను మీరేలా ఓర చూపులు చూస్తారు. ఇందులో 2 అంశాలు. చూపులు, ఓర చూపులు, అది వదిలిపెట్టేసి మిగతా చూద్దాం. శిఖరములు గల పర్వతములు. యేసు ప్రభు వారు పేతురును పిలిచినప్పుడు, సీమోను నువ్వు పేతురు అనబడుదువు అన్నాడు. సీమోను అంటే ఇసుక రేణువు. ఇసుక రేణువుని దేవుడు ఏం చేశాడు? రాయిగా చేశాడు. నీవు ఇసుక రేణువుగా ఉన్నావు, ఈరోజు నీవు పేతురు అనబడతావు. పేతురు అంటే రాయి. ఈ రాయిని బండ మీద అతుకు పెట్టి సంఘమును కడతానన్నాడు. పేతురు బండ కాదు, యేసు ప్రభు వారు బండ. ఇసుక రేణువు, రాయి, బండ, ఒక గుండు, గొట్ట, కొండ, శిఖరము, పర్వతము, శిఖరములు కలిగిన పర్వతాలు, ఇన్ని తేడాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ దేవుడు చెప్తున్నది ఎవరితోటి అంటే, శిఖరములు గల పర్వతములు. చిన్న రాయి, బండ, కొండ, పర్వతాలతో కాదు దేవుడు మాట్లాడుతున్నాడు. శిఖరములు గల పర్వతములు. కొండ కంటే పెద్దది పర్వతం, పర్వతం కంటే పెద్దది శిఖరములు కలిగినటువంటి పర్వతం. ఎవరు దేవుడు చెప్తున్నాడు దేవుడు అంటే, అదిలో అనేక మంది ఎలాగనే ఉన్నటువంటి వారు ఉన్నారు. ఆ దినాల్లోనే కాదు, ఈ దినాల్లో కూడా ఉన్నారు. ఈ దినాల్లో కూడా ఇలాగనే ఉంటున్నారు. మన ఎదుటి వ్యక్తిని గౌరవించి విష్ చేయటం ఎలా చెప్పండి? సలాం ఎలా చేస్తారు? సలాం అంటే సలాం ఎలా కాదు. సలాం అంటే నమస్కారం అంటే, సాష్టాంగ నమస్కారం అంటే బారగబడి మొక్కడం. వందనాలంటే ఎలా చెప్పాలి? వందనాలంటే పౌలు భక్తుడు అన్నాడు, నా 2 చేతులు జోడించి మీకు నేను వందనాలు. ఇప్పుడు ఎవరైనా సరే విశ్వాసులు కానీ సేవకులు కానీ 2 చేతులు జోడించి వందనాలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారా? నేను చెబుతా. నేను సిగ్గుపడినాం. విశ్వాసుకు కూడా వందనాలండి అంట. అసలు సేవకుడిని కూడా గౌరవించిన వాళ్ళు ఉన్నారు తెలుసా? విశ్వాసులు కూడా వెళ్తా ప్రజలడన్నా వందనాలంటే ఆయన ఏకండి ఇంకొంచెం ఈయో కొండ అయితే వాళ్ళేమో పర్వతాలు, అంతకంటే వాళ్ళు ఏదనుకుంటా పోతారు. విషయం దాంట్లోనే మనం ఎంతగా హెచ్చించుకుంటున్నామో, ఎంత ఉన్నామో తెలిసిపోద్ది. శిఖరములు కలిగి ఉన్నావా నువ్వు? పర్వతానివా? దేవుని సేవానుభవాల్లో, సంఘంలో నీ పొజిషన్ ఏంటి? నేను పరిచారకునిగా పనిచేసుకుంటే ఈ స్థితికి వచ్చాను. నేను ఒకేసారి రావడం రావడమే, 2 పాటలు నేర్చుకొని 2 వాక్యాలు నేర్చుకొని సావుకునిగా రాలా. నేను పరిచారకునిగా చేపలు మోసాను, డ్రమ్మును మోసాను, ఆ కంజరులు కొట్టాను, బండలు తుడిచాను, గోడలు అలికాను. సేవా పరిచర్యలో చెప్పులు లేకుండా నడిచాం. కొండ ప్రాంతాల్లో, ముళ్ళ ప్రాంతాల్లో సేవా పరిచర్య చేస్తూ, ఆలాగున పరిచర్య చేసుకుంటూ వచ్చి పరిచారకుని నుండి స్వార్థికునిగా ఎదిగాను. స్వార్థ పరిచర్య చేస్తూ దేవుడు తన ఇష్టం వచ్చిన సమయాన సేవకుల హృదయాలను కదిలించి అభిషేకించబడి సేవకులుగా వచ్చాం. ఆ పరిచర్య విధానం తెలుసు. శిఖరములు రాలా నాకు. నేను పర్వతాన్ని కాలేదు, ఇంకా నేను రాయిగా ఉండడానికే ఇష్టపడుతున్నా. కారణం ఏంటంటే, రాయిని మాత్రమే బండ మీద పెట్టి ఇసుకతో, సిమెంట్తో అతుకుతాడు దేవుడు. క్రీస్తుల బండ మీద రాయిగా ఉన్న నన్ను అందు పెట్టగలడు. నేను అలాగా పరిచర్య విధానంలో నుండి వచ్చాను. పర్వతంగా ఉండడానికి ఇష్టపడాలా, శిఖరంలో కలిగిన పర్వతంలాగా ఉండడం ఇష్టపడాలా? ఒకవేళ ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. శిఖరములు ఎదుగున్నావా నువ్వు? నీ సంఘం ఎదిగిందా?
నీ సంఘం బాగా అభివృద్ధి చెందిందా? నువ్వు కార్లు కొన్నావా? ఒక సహోదరు వచ్చి, అన్నాయ్ మా సంఘం బలి అభివృద్ధి చెందింది అన్నాయ్, బలి దీవించబడింది అన్నాయ్ అన్నది. ఎలాగమ్మా అంటే, మా పాస్టర్ గారు కారు కొనుక్కున్నారు అన్నాయ్. పాస్టర్ గారు కారు కొనుక్కుంటే సంఘం దీవించబడ్డట. పాస్టర్ గారు పెద్ద ఇల్లు కడితే సంఘం దీవించబడిందా? సంఘం దీవించబడడం అంటే, నాకు ఇల్లు లేనప్పుడు నేను నా సంఘంలో ఉన్న వారు ఇల్లులు కట్టుకున్నారు, నేను చిన్న రేకుల షెడ్లో ఉన్నా. నా విశ్వాసులు అందరూ డబుల్ స్టేర్ ఇల్లు కట్టారు. నేను డొక్కు సైకిల్ మీద వెళుతుంటే నా సంఘస్థులందరూ బైకులు, కారులు కొన్నారు. ఈరోజు వాళ్ళు అన్ని ఏళ్ళకి ఒంటి నిండా బంగారం ఉంటుంది. అప్పుడు ఇదంతా సంఘమంతా అభివృద్ధి చెందిన తర్వాత వారందరూ ప్రార్థన చేశారు, అయ్యా మేమేమో అభివృద్ధి చెందుతున్నాం, మా సేవకుడికి లేదయ్యా. మేము కారులో తిరుగుతున్నాం, మా సేవకుడికి లేదు. ఈ రోజుకి నాకు కారు లేదు, బండి లేదు, నేను నడుచుకుంటానే వస్తా ఉంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి కారులో లేకపోతే బైకులు ఎక్కండి రండి అంటారు. సంఘం నిర్మించబడాలి. ఒక సేవకునిగా నీ కన్నీటి ప్రార్థన, నీ సేవానుభవం, నీ బోధ సంఘం దీవించబడడానికి ఉండాలి. నిన్న సేవకుడు చెప్పాడు అరుణ కుమార్ అన్న, ఊరుగా దీవించబడదు కాకంటే ఆమెనంటాము. అలా కాదు, శ్రమలలో కష్టాలలో ఉన్నప్పుడు కూడా నువ్వు దానికి ఓర్చుకుందువు కాకంటే ఆమెననాలి. అది మన జీవిత ప్రయాణంలో మనం చేస్తున్న ప్రయాణం. సేవకులుగా మన గురి ఏమిటి? గురి వద్దకు నడిపించబడుతున్నామా? గురి చూడని వాడి వలె నేను పరిగెత్తడం లేదు అన్నాడు. మనకు గురి ఉంది. నా ఆశ, నా తీర్మానం ఏమిటంటే, ప్రభువా నేను నీ యొద్దకు వస్తా, అది వాస్తవమే, కానీ నేను వచ్చినప్పుడు ఒక గుంపు ఉండాలయ్యా నా వెనక. ప్రభు అడుగుతాడు, అరే దరిద్రుడా, నీకు అన్ని ఆత్మలు అప్పగిస్తే ఒక ఆత్మను తీసుకురాలేదేంటి? ఇంతకాలం నీ సేవ అనుభవంలో ఈ 4 ఆత్మలా? సంఘంలో చూస్తే 1000 మంది. ఆర్భాటాలు వేరు, ఆత్మీయత వేరు. ప్రజలు ఇప్పుడు ఆర్భాటాలకే ఇష్టపడుతున్నారు. ఆర్భాటాలు ఉండాలి. ఒక పెద్ద మహాసభ పెట్టారు, స్పీకర్గా పిలిచారు నన్ను. సరే నేను వెళ్ళి ఆ ప్రక్కన కూర్చున్నా. ఒక అతను దాని మీద పాట పాడుతూ ఉన్నాడు. నాదు జీవితము మారిపోయినది అని పాడాడు. పాట బాగా పాడాడు. కిందకి దిగాడు, స్టేజీ వెనక్కి వచ్చాడు. నేను ఈ పక్క కూర్చున్నా, కనబడతా ఉన్నారు. ఇంకొక ఆయన అంటున్నాడు, సిగరెట్ పెట్టి ఓపెన్ చేసి ఆయనకి సిగరెట్ ఇస్తా, రే భలే పాడేవా నువ్వు, ఒక్క దగ్గర పోయిందిరా అన్నాడు. అంటే ఆయన పాడింది ఏంటి? జీవితం మారింది అన్నాడు. మార్పు లేనోడు సభలో పెడితే సభలకు వస్తారు అలాంటి వారు. ఎందుకు ఆయనకి పాటించారు అని అడిగితే, ఈ పాస్టర్ గారు అంటాడు, ఏం చేస్తాం పాస్టర్ గారు, ఆ దరిద్రుడు స్టేజీకి డబ్బులు ఇచ్చాడు అన్నాడు. అంటే స్టేజీకి డబ్బులు ఇస్తే, బియ్యం కట్టలు ఇస్తే ఖచ్చితంగా తప్పదు, మరి వాళ్ళు అక్కడ వేతనం చేస్తారు. ఈ మధ్య కాలంలో ఒక దగ్గర చర్చిలో పాస్టర్ గారు స్పీకర్కి పిలిస్తే వెళ్ళా, వాక్యం చదవడానికి వెళ్తే ఆ వెనక కూర్చున్నా. పాస్టర్ గారు అక్కడే ఉన్నాడు, వందనాలు చెప్పి నాకు పక్కన కూర్చున్నా. అప్పుడే సంఘ పెద్ద అంట ఆయన పాట పాడుతున్నాడు. ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న పాట ఏం చెప్పండి, అందరూ ఎవరికి ఇచ్చా అదే పాడుతున్నారు. ఏమైనా చేయగలవనే పాట ఈయన పాడతా, మేము ఆ మూలన కూర్చుంటే, ఏమైనా చేయగలను, నీ కథ మొత్తం మార్చగలను అన్నాడు. ఆ పాస్టర్ గారు అంటున్నాడు, పాస్టర్ గారు చూసావు, వాడు నాకెళ్ళి చూసి నా గురించే పాడుతున్నాడండి అన్నాడు. ఎందుకు పాస్టర్ గారు నీ గురించి ఎందుకు పాడుతున్నాడంటే, 2 రోజుల క్రితం వాడు ఛాలెంజ్ చేశాడు, నెలలో నిన్ను ట్రాన్స్ఫర్ చేయకపోతే నా పేరు చెప్పుకుంటా అన్నాడు. అంటే సంఘ పెద్ద, వీళ్ళకి ఇష్టమైతే ఉంచుతారు, లేకపోతే తీసేస్తారు. వాళ్ళు ఏం చేయగలరు సంఘ పెద్దలు, కానీ మనం ఏమీ చేయలేని వాళ్ళం. మనం చేయగలిగింది ఏమిటి అంటే ప్రార్థన. దేవుని స్తోత్రం.
ఇప్పుడన్నా చెప్పండి, ఇది చెప్పినాకన్నా. మనం ఏమీ చేయలేని వాళ్ళం. మనం చేయగలిగింది ప్రార్థనే. శిఖరంలో పెరిగినాయా నీకు? దేవుడిని హెచ్చించాడా? తప్పులేదు, పర్వాలేదు, మంచిదే. దేవుడు నీకు పదవి ఇచ్చాడా? హోదా కల్పించబడ్డావా? అలాగైతే నువ్వు ఎలా ఉండాలి? ఎదిగిన కొద్దీ ఇంకా అందరు చెప్పుకుంటున్నారు లోకంలో. సినిమా వాళ్ళు కూడా పాడుకుంటున్నారు ఎదిగిన కొద్దీ వాదకమని. మరి క్రైస్తవులుగా సావుకులుగా మనం ఒదుగుతున్నామా? ఒదుగుంటున్నామా? కొంతమంది ఒదుగుతారండి. అలాగా నటన. మాసిలమ్మనయ్య గారు అందుకే పాడింది, ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది. ప్రపంచ నటనలో ప్రావీణ్యత ఉంటుంది. లోక సంబంధమైనటువంటి నటనలో సావుకుడు కనపడితే అసలు వందనాలు అయ్యారు, వందనాలు అంటారు. అది బాగా ఈ బతిక. మాకంటే నిన్న మొన్న వచ్చినాడండి సావుకుడుగా అని చెప్పుకుంటున్నారు. నువ్వెప్పుడు వచ్చావు అనేది కాదు. నీ వాక్యము ఒక చిన్న గుంపుని నడిపించి ప్రమోషన్ ఎక్కడికి నడిపించుతుందా? మనం ప్రయాసపడుతున్నా మన ప్రయాసకు ప్రతిఫలం ఆత్మల రక్షణ భారం కలిగి ఉండాలి. మనం ఆస్తుల పెంచుకోవడానికి కాదు. విశ్వాసం ఇస్తున్నటువంటి ఆ దశంభాగాలు, విశ్వాసం ఇస్తున్నటువంటి కానుక. నేను గమనించింది ఏమిటి అంటే, విశ్వాసులు ఇళ్లలో పనిచేసి కష్టపడి కాయ కష్టం చేసి దశంభాగాలు ఇస్తా, వాళ్ళ పిల్లలేమో మున్సిపల్ స్కూల్లో చదువుకుంటుంటే సావుకుల పిల్లలేమో కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు. మరి వాళ్ళ పిల్లలు ఎప్పుడు దీవించబడేది? నీ ప్రార్థన, నీ యొక్క ప్రార్థన సంరక్షణ కుటుంబం దీవించబడాలి. అలా దీవించబడినప్పుడే నీ సంఘం అభివృద్ధి చెందింది. నా సంఘం అలాగే అభివృద్ధి చెందింది. నేను వాళ్ళకి మాదిరికరముగా నడుచుకుంటూ వెళ్ళి పరిచయం చేశాను. వాళ్ళందరూ బైకులు కొంటే నేను సైకిల్ మీద తిరిగాను. ఇప్పటికీ నేను బైక్ మీద వెళ్తుంటే వాళ్ళు కారులో తిరుగుతున్నారు. ఇంకా దీవించమని ప్రార్థన చేస్తారు. ఎప్పుడు నేను దీవించబడ్డాను అంటే వాక్య ప్రకారముగా దీవించబడాలి. దేవుని స్తోత్రం. ఇచ్చిన సమయం కొంచెమే. అయితే శిఖరములు కలిగి ఉన్నావా? కొండగా ఉన్నావా? అలాగైతే నీవు ఎలా ఉండాలి అంటే, నీ సంఘానికి నీవు ఆదర్శవంతంగా ఆదరణగా ఉండాలి. అనేకులకి నీవు ఎలా ఉండాలో బైబిల్ గ్రంథం చెబుతుంది. బైబిల్ చెబుతుంది ఈ శిఖరములు కలిగినటువంటి కొండలు అవి ఎలా ఉండాలంటే గుహలు కలిగి నివాస స్థలములుగా ఉండాలి. నీ దగ్గరకు వచ్చినటువంటి విశ్వాసులను ఆదరించే మాట నీలో ఉండాలి. ఓరకు వాక్యంలో మాత్రం దీవించబడదు గాక, ఆశీర్వదించబడదు గాక అని ఆపదలో ఉన్న వాళ్ళు ఆడుకోకపోతే, వాడికి ఆ చెల్లుతను ఇవ్వకపోతే, ఎప్పుడు నువ్వే తినాలి తీసుకురాలని దానికి దీనికి అని పోగేసుకుంటే వారిని ఎప్పుడు నువ్వు ఆదరిస్తారు. కొంతమంది సావుకులు ఎలాగంటే వాళ్ళకి ఏదైనా అవసరం అయితే వాళ్ళ దగ్గర ఇప్పిస్తా కానీ వడ్డీ కట్టుకోవాలంట వాళ్ళకి నువ్వు వీళ్ళే ఇచ్చేది. సావుకులే ఇదా సావుకుడి పరిస్థితి ఏంటి? ఒక సావుకుడిగా నువ్వు ఎలా ఉన్నావు? ఒక దగ్గర ఇల్లు కావాలని, అద్దెకి ఇల్లు కావాలని దేవులాడుతూ ఉంటే అక్కడ ఎవరో ఇల్లు అద్దెకి దొరికిద్దా అని వెళితే నాకు అది వేరే వాళ్ళకి కావాలండి. వాళ్ళు చెప్తారు ఈ లైన్ చివరికి వెళ్ళండి, అక్కడ పాస్టర్ గారు ఉంటారు అన్నారు. ఆయన చెప్తారు. నేను అనుకున్నా పాస్టర్ గారు ఇల్లు ఏమన్నా అద్దెకు ఇస్తున్నాడేమో అనుకొని వెళ్ళాను. వెళితే ఆయన పాస్టర్ గారు రండి, నాకు తెలిసి 4-5 ఇల్లు ఉన్నాయి అన్నాడు. విశ్వాసులు ఏమో అనుకున్నా, కాదు. ఈయన ఒక వ్యాపారం పెట్టాడంట. ఏ వ్యాపారం? సావుకుడి కదా, సావుకుడికి ఇల్లు అద్దెలకి ఇచ్చేయి. ఈయన మరలా ఇప్పుడు స్థలాలు అమ్మడం కొనడం, దాన్ని ఏదో ఇంగ్లీష్లో అంటున్నారు, రియల్ ఎస్టేట్. దాని తెలుగులో చెప్పండి. ప్లాట్లు బ్రోకర్ ఇదివరకు అనేది. పాస్టర్కి బ్రోకర్ ధనం ఎందుకండి?
మ్యారేజ్ బ్యూరో అంటే ఈయన ఒక బోర్డు పెట్టేశాడు పాస్టర్ గారు, చౌక సరుకుల దుకాణం అన్నట్టు. చౌకుడు. నా సంఘంలో ఇంచుమించు విశ్వాసులు 500-600 మంది ఉంటారు, కానీ ఒక్కళ్ళకి నేను పెళ్లి సంబంధం చూడాల. నా పిల్లలకే నేను చూసుకోవాలి ఇంతవరకు. నేను ఇతరులకి ఇప్పుడు బాగున్నంతసేపు బాగానే ఉంటారు, బాగా లేదు అనుకోండి ఎవరు తిడతారు, ఈ పాస్టర్ గారు అంటే ఇష్టం చూస్తాడండి అంటారు. అందుకని సావుకుడుగా నేను ఏ బ్రోకర్తనం చేయను. ఫ్లాట్లు బ్రోకర్ కానీ పెళ్ళిళ్ళ బ్రోకర్ కానీ. సావుడికి ఎందుకు మనకి? ఆయన ఇల్లు కావాలని పోతే చూపించి, ఈ నా పక్కన వచ్చిన వాళ్ళు అంటున్నారు పాస్టర్ గారు ఒక ఇల్లే కొనుక్కుంటే బాగుందండి స్థలం అన్నాడు. ఆ రండి మా చూపిస్తాను స్థలం కాడగా తీసుకెళ్ళి ఈయన బైబిల్ బ్యాగ్లో నుంచి టేపు తీశాడండి పెద్దది. ఎలా ఉన్నాం? నువ్వు చేయవలసిన పని, చెప్పవలసిన బోధ విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి విషయాలలో ఉంటే నువ్వు అభివృద్ధి చెందుతావు, అంతస్తుల మీద అంతస్తులు కడతావు, కార్లు కొంటావు, ఆస్తులు సంపాదిస్తావు, కానీ ఆత్మలు మాత్రం కొంటావు. దేవుడికి కావాల్సిన ఆత్మలు. మనం కొండ గుహలుగా ఉండాలి. రాజుల గ్రంథం 1వ గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే అక్కడ ఏమన్నాడు? ఏలియా గారి కాలంలో ఓబద్యా అనేటువంటి సైనికుడు, సైనాధిపతి కొండ గుహలలో 50 మందిని దాసి యెహోవా ప్రవక్తలను పోషించాడు ఆయన. నువ్వు శిఖరముగా ఉన్నావా? ఒక గుహగా ఉండాలి. పేదలను ఆదరించేవారిగా, పేద సేవకులను ఆదరించేటట్లుగా అలా ఉండాలి. అలా చేసినప్పుడే మనము ఎంత శిఖరములు కలిగి ఎదిగినా దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాం. అలాగని ఈ కొండ శిఖరములు ఎలా ఉండాలంటే ఆపదల నుండి తప్పించుకునే వారికి ఆదరణ కలిగించేటట్లుగా ఉండాలి. రెఫరెన్స్లు చాలా ఉన్నాయి, నేను చెప్పడానికి సమయం లేదు, కొంచెమే ఉంది కనుక. కావలిగాండ్ర గోపురములుగా ఉండాలి శిఖరములు కావలిగాండ్ర గోపురంగా ఉండాలి. ప్రార్థనా గోపురాలు పెడతాం. నేను అన్న చెప్పుకొచ్చాడు, ప్రార్థనా గోపురం ఉపవాస ప్రార్థన లేకపోతే అని చెప్పి వాళ్ళందరినీ కూర్చొని ప్రార్థన చేయండి అని పాస్టర్ గారు ఈదులప్పుడు తిరుగుతాడంట. అరుణని చెప్తున్నాడు. అలా కాదు, ఉపవాస ప్రార్థన నియమించావా, నీవుండు ఉపవాసం. వెనకొండ దగ్గర ఒక చర్చికి పిలిచారు, నాన్నగారు ఉన్నారు అప్పుడు. ఉపవాస ప్రార్థన అని పిలిచారు, మెసేజ్ చెప్పడానికి నాన్నని. మేము వెళ్ళాం. ఆ పాస్టర్ గారు నాన్న ఇద్దరు కలిసి బయటికి ఏదో వెళ్ళారు, వచ్చారు. పాస్టర్ గారు అబ్బాయి నా వయసే, ఇప్పుడు కాదండి, ఒక 30 సంవత్సరాల క్రితం సంగతి. అన్న బయటికి వెళ్దాం రా అన్నాడు. బయటకు వచ్చా, సెంటర్కి వెళ్ళి ఏదైనా టిఫిన్ చేసి వద్దాం అన్నాడు. అదేంటయ్యా టిఫిన్ ఎందుకు అంటే, భోజనం చేద్దామన్నా అన్నాడు. అంటే నేను టిఫిన్ వద్దన్నాను అనుకోని భోజనం చేద్దామన్నా అన్నాడు. ఇప్పుడు మనకు జరుగుతుంది ఏంటి? ఉపవాస ప్రార్థన కదయ్యా, మనం వెళ్ళి భోజనం చేసి రావడం ఏంటి అంటే, నాన్నను వాళ్ళు ఇప్పుడే వెళ్ళొచ్చారన్నా అన్నాడు. అంటే ఉపవాస ప్రార్థన ఎవరికి? విశ్వాసులకా? మోకాళ్ళ ప్రార్థన అనుభవం సావుకుడికి వద్దా? ఉపవాస ప్రార్థన అందరూ ఉపవాసం చేస్తామంటే, సావుకుడేమో ఉపవాసం ఉండకుండా నువ్వు కడుపు నిండా తినొచ్చి కూర్చుంటావా? నీ కన్నిటికి విలువ ఉందా? నిజమైనటువంటి వేదన, ఆత్మానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. ఆత్మానుసారంగా ఏడు. మహిళమణి గారు చెప్పినట్టు ప్రపంచ నటనలో కాదు, అప్పుడే ఏడ్చినట్టు చేసి అప్పుడే నవ్వినట్టు చేసి కాదు. సావుకుని హృదయంలో ఎప్పుడు భారం ఉండాలి. భారం. నువ్వు చిన్న సేవకుడు అయితే అయి ఉండొచ్చు, నేను చిన్న సేవకుడినే. పెద్ద సంఘాలను చూసి మనం ఎప్పుడు భీతి చెందకూడదు. లేకపోతే మాది చిన్న సంఘం భయపడదని అవసరం లేదు. ఒక తలాంతు, నిన్న అన్న ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఒక తలాంతు ఇచ్చినోడు కూడా కనీసం ఇంకొక తలాంతులను సంపాదిస్తే యజమాని మెచ్చుకునేవాడు. ఆ తలాంతును కూడా పాతి పెట్టేశాడంట. సావులుగా మన స్తోమత, మన యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుడు మనకి
కొన్ని ఆత్మలు అప్పగించినప్పుడు ఆ ఆత్మలు కడవరకు నిలబడేటట్లుగా, కడవరకు ఆత్మల రక్షణ భారం మన మీద ఉంది. కన్నీటి ప్రార్థన అనుభవాలు కావాలి. ఆత్మరక్షణ కొరకు నా బంధువర్గం అంతా, మేము మా బంధువర్గం మా యొక్క కుటుంబ సభ్యులంతా ఒక దగ్గర చేరితే 2080 మంది అవుతాం. మా మేనత్తలు, మేనమామలు, చిన్నాయనలు, పేదనాన్నలు, పిన్నులు, అన్ని కుటుంబాలు కలిగితే నా సంఘంలో బంధువులు ఒక్కళ్ళు ఉండరు. నేను చెప్పినటువంటి ఇందాక సంఖ్య చెప్పాను కదా, నా బంధువులు ఒక్కళ్ళు ఉండరు. కారణం ఏంటంటే మనకు రక్త సంబంధికుల రక్షణ అవసరమే, కానీ వారు ఆత్మీయంగా బ్రతికితే వాళ్ళని కలుపుకోవాలి. సంఘం మనకు కావాల్సింది. మా గురువు గారు పాస్టర్ గారు పెద్ద ఆయన చెప్పిన మాట ఒకటే, నీ కుటుంబం, నీ బంధువులు నీ అనుకుంటే ఎప్పుడు నువ్వు బాగుపడితే వాళ్ళు ఓర్చుకోలేరు, నువ్వు చెడిపోతే వాళ్ళు సంతోషిస్తారు. అదే సంఘం అనుకో, సంఘాన్ని కనిపెట్టుకో. నీకు బాగా లేకపోతే, ఒక సావుడిగా మనకు బాగా లేకపోతే మన కోసం ఏడ్చి ప్రార్థన చేసేది చెప్పండి, సంఘమే. అయ్యా మా పాస్టర్ గారు అయ్యా, మా పాస్టర్ గారు అయ్యా, వాళ్ళ పిల్లలు అయ్యా, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అయ్యా, వరకున్న సమస్యలు అయ్యా. ఈ ప్రార్థన అంతా సంఘం చేస్తుంది మన కొరకు. మనం సంతోషంగా ఉండి కారు కొనుక్కుంటే వాళ్ళు సంతోషపడతారండి. అదే బంధువులు సంతోషపడతారా? ప్రేమ్ కుమార్ గారు, బంధువులు ఏమంటారు? నువ్వు ఇక్కడ ఎందుకమ్మా ఇంత బడాయే, లోన్ తెచ్చి వేసుకున్నాడంట, కట్టకపోతే తెలియదు. అదే సంఘస్థులు అనుకోండి, ఎంత సంతోషపడతారు. మా అయ్యగారు కారు తెచ్చుకున్నాడని వచ్చి కావాలంటే తుడుస్తా, అన్న మంచి కారు కొని, ఇది కాదన్నా నువ్వు కొనాల్సిందే, పెద్దది కొనాలన్నా, ఎంత సంతోషపడతారు సంఘం. నీ ఆర్థిక పరిస్థితులలో వారు సహాయకంగా ఉంటున్నారు. నీ కష్ట నష్టాల్లో వారు ఏడుస్తూ నీ కన్నీళ్లు కార్చి క్షేమం కొరకు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ఆత్మ రక్షణ భారం నీదే. ఒక్క ఆత్మ సంఘంలో నశించిపోతే ఆ లెక్క ఎవరిని అడుగుతాడు? దేవుడు మనల్ని అడుగుతాడు. ఆ భయం కలిగి బాధ్యతతో పనిచేద్దాం. నీవు ఒక శిఖరంగా దేవుడు నిన్ను ఉంచాడా? పర్వతంగా ఉంచాడా? కొండగా ఉంచాడా? బండగా ఉంచాడా? రాయిగా ఉన్నావా? రేణువుగా ఉన్నావా? అయినా బాధపడాల్సిన పని లేదు. రేణువును రాయిని చేసిన దేవుడు బండలో అతుకు పెట్టినట్లుగా క్రీస్తుతో మనల్ని అంటుపెట్టి తన నిత్య రాజ్యములకు వారసులు చేస్తాడు. అయితే మనం చేయవలసిన పని, కొన్ని ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించాలి. ఆపదలో మనము ఆశ్రయించేటువంటి కొండలుగా ఉండాలి, కావలిగారుల గోపురములుగా ఉండాలి. ఎలా ఉంటేనే మనల్ని చూసి దేవుడు సంతోషిస్తాడు. దుర్గములుగా ఉండాలి. ఈ పర్వతములు మేత స్థలములుగా ఉండాలి, మేత స్థలములుగా ఉండాలి. పర్వతములు మేసేది ఎవరో చెప్పండి? పర్వతం మీద మేసేది ఎవరో? గొర్రెలు. ఈ మధ్య కాలంలో మనం చాలా విమర్శలు వింటున్నాం, గొర్రె బిడ్డలారా, గొర్రెల్లారా అని. ఈ ఫేస్బుక్ సమానంగా చెప్తున్నాను నేను. అందుకే గొర్రెలుగా నేను గొర్రెని, గొర్రె బిడ్డని, పందిని కాదు. పందికి గొర్రెకి వ్యత్యాసం చెప్తా వినండి. పంది బురదలోనే పడుకుంటుంది, బురద పక్క ఏదున్నా తింటది, బురదే సంతోషపడింది. వాళ్ళు కనుక్కున్నారు. మనల్ని అనేవాళ్ళంతా మన గొర్రె బిడ్డలం అని వాళ్ళు యథార్థం చెప్పారు. వాస్తవమే. ఎవరు మిమ్మల్ని అడిగిన చెప్పండి, నిజమే, మేము గొర్రె బిడ్డలమే. గొర్రెల స్వభావం ఏంటో తెలుసా? పచ్చిక కలిగిన స్థలంలోనే అది పారాడుతుంది, మేత మేస్తుంది. ఆ పక్కన ఒకవేళ ఏదైనా మురికి కాలం ఉన్నా సరే, దాని మీద గడ్డి పచ్చగా ఉన్నా తిందది. అసలు ఆ వాసన పరిగెత్తేది గొర్రె. ఆ గొర్రె కాలువ దాటాలంటే ఎంత కష్టంగా దాటింది ఆ మురికి కాలువ. కానీ పంది అందులోనే గొర్రెలాడింది. కాబట్టి వాళ్ళు మనం గురించి చాలా మంచిగా చెప్పారు. మనం గొర్రెలము. గొర్రె స్వభావం వేరు, పంది స్వభావం వేరు. గొర్రెలుగా మనము ఎలా ఉండాలి అంటే, మన సంఘంలో దేవుడు మనకు అప్పగించినటువంటి విశ్వాసమే గొర్రెలతో పోల్చాడు. దేవుడు మనల్ని కాపరులతో పోల్చాడు. కాపరి పని ఏమిటి అంటే గొర్రెలకు మేత పెట్టడం.
ఇప్పుడు మనం ఆధ్యాత్మికమైనటువంటి కాపరిగా మన విశ్వాసులు పెట్టాల్సినటువంటి మేత ఏంటంటే నువ్వు ఏ ఫంక్షన్ చేయి, దమ్ బిర్యానీ పెట్టు, తిని వెళ్తా ఏమంటారు, తిని వెళ్ళేటప్పుడు వెళ్తా ఏమంటారు, మొన్న ఏదో పుట్టినరోజు ఏదో చేసుకొని పెట్టావుగా పిల్లలు, వెళ్తా ఏమంటారు, దమ్ బిర్యానీ చప్పకుందండి, కొంచెం బియ్యం మెత్తగా ఉన్నాయండి, ఇంకొంచెం మసాలా తగ్గిందండి, ఎవరు ఏదో ఒక వంక పెట్టిపోతారు నువ్వు బయట బిర్యానీ పెడితే. అలా కాదు మనం పెట్టాల్సింది, వాక్యాన్ని వాళ్ళ హృదయ లోతుల్లోకి అంతరంగాల్లోకి ప్రవేశించినట్లు కన్నీటితో. అదే కదా మనం పాటలు పాడతాం, కన్నీళ్లతో విత్తు క్రైస్తవుడా కాలవల కన్నీళ్లతో వాక్యాన్ని విత్తితే ఇక కలవరపడాల్సిన పని లేదు. ఆ వాక్యము ఎన్ని హృదయాల్లోనికే దొరబడింది, వారిని ఆత్మీయంగా స్థిరపరిచింది. దేవుని స్తోత్రం. భారముతో ఇప్పుడు ఆ గొర్రెలు మేయటానికి మనం ఏం చేయాలంటే అనుదినము మోకాళ్ళ మీద ఉండి నిద్రలు కాసి వాక్యాలు చదువుకొని. ఇప్పుడు నేను మీకు చెప్తున్న వాక్యం నిన్న మొన్న నాకేదో సమయం ఇచ్చారని నేను సిద్ధపరిచి తెచ్చింది కాదండి. ఇవో పేపర్ కూడా పాతది అయిపోయింది. చూడండి ఎప్పుడు రాసుకున్నానంటే ఇది 2004లో. ఎన్నిసార్లు చెప్పాను సంఘాల్లో. వాక్యాన్ని మనం యూట్యూబ్ దొంగలు ఎక్కువైపోయారు. ఎవరో చెప్పిన దాన్ని యూట్యూబ్లో రాసుకొని ఒక పంచాలు రాసుకొని ఆదివారం పొద్దున పూట అయ్యగారు ఏంటంటే ఆ బైబిల్ ఉండో యూట్యూబ్లో దేవుడు అనుకుని అవి రాసుకొని వచ్చి అక్కడ పోయి చెప్పాడు. అది కాదు, ఒక వాక్యం చెప్పడానికి వారం రోజులు ఆ బైబిల్ మీద ఉండాలి, బైబిల్లో ఉండాలి. నువ్వు చెప్పే వాక్యం ఒక్కరోజు చెప్పడానికి నీ ప్రసంగం. మా నాన్నగారు నాకు నేర్పించింది అది. నువ్వు గంటలు చెప్తావు వాక్యం అని. నాకు గంట ప్రసంగం అని పేరు పెట్టారు. వీళ్ళు 40 నిమిషాలు ఇచ్చారు. మా నాన్నగారు అంటాడు, నువ్వు గంట సేపు ప్రసంగం చెబుతావు, ఎవరికి కావాలా? 6 గంటలు ప్రార్థన చేయి, అరగంట వాక్యం చెప్పు, 60 మంది రక్షించబడతారంటాడు. దేవుని స్తోత్రం. నీ వాక్యం ఎవరికి కావాలి? నువ్వు నిలబడు, ఒక చిన్న వాక్యాన్ని తీసుకొని. బ్రదరేసన్న గారు అదే చెప్పేవాడు, 4 వాక్యాలు తీసుకుంటే చాలన్నా నేను ప్రపంచం అంతా తిరిగి వస్తా అన్నాడు. వాస్తవమే, మనం చెప్పినంత తీరి చెప్పాడు అన్న ఎప్పుడన్నా, కానీ లక్షల మంది రక్షించాడే. దేవుని ఆత్మ తన వెంట ఉంది. మనం ఎన్ని అంశాలు చెప్పినా పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే ఆత్మల రక్షణ ఉండదు. మేత స్థలములుగా ఉండాలి మనం. ఎవరైనా బాధల్లో ఉన్నారు, శ్రమంలో ఉన్నారు, మన దగ్గరికి వచ్చారు, మన దగ్గర ఆదరణ దొరుకుతుంది అనుకోవాలి. ఎవరో బాధల్లో ఉన్నారు, ఓదార్పు కలగాలి. వారు ఏదో నష్టంలో ఉన్నారు, చేయూతనివ్వాలి. ఎలాగున మేత స్థలములుగా ఉన్నాయి కొండల పర్వతాలన్నీ. అయితే ఆమోసు గ్రంథంలో ఒక మాట అంటున్నాడు చూడండి. ఆమోసు గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనంలో మీరు చదవండి. ఇప్పుడు కాపరులు సంచరించు మేత భూములు దుఃఖిస్తున్నాయి. కాపరులు అంటే మనమే. మనం సంచరిస్తున్నటువంటి మేత భూములు అంటే సంఘాలు దుఃఖిస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళు, ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు కావాలి. పాటలు బాగానే ఉన్నాయి, కార్యక్రమాలన్నీ బాగానే ఉన్నాయి, నీ స్వరం బాగానే ఉంది, నీ కార్యక్రమాలు నీ నిలబడే స్థాయిలో బోధించే విధానం అంతా బాగుంది. కానీ మేత రావాలి. విశ్వాసుల హృదయాలు ఆత్మీయంగా బలపడేటువంటి వాక్యం కావాలి. ఇప్పుడు వాక్యాలు ఎలా ఉన్నాయంటే బ్రహ్మాండమైన వాక్యాలండి. అసలు ఎవరు చెప్పినా సరే, నిన్న మొన్న రక్షించబడి సాగుకు వచ్చిన వారు కూడా వాళ్ళ వాక్యాలు చాలా మధురంగా చాలా బాగుంటున్నాయి. విన్నప్పుడే బాగుంటున్నాయి, తర్వాత మర్చిపోతున్నారు. అందుకే ప్రభు ఏం చెప్పాడంటే, నాకు
ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. నువ్వు బుద్ధి చెబుతానికి నువ్వేవయా అనవచ్చు. నా ఆత్మలకు నేను అలా చేస్తాను, నాకు అప్పగించినటువంటి ఆత్మను. మేత భూములు ఎలా ఏమని అంటే దుఃఖించడమే అంట. కాపరులు సంచరించే మేత భూములు దుఃఖిస్తున్నాయి. వాక్యానుభవం లేదు, ప్రార్థనానుభవం లేదు, ఖండించే అనుభవం లేదు, ఉపవాస ప్రార్థన పేరుకే కానీ. మీరందరూ క్షమిస్తానంటే ఒక మాట, మీరు క్షమించినా క్షమించుకొని చెబుతాను నేను. 40 రోజులు ఉపవాసాలు, 20 రోజులు ఉపవాసాలని పెడుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం దాకా ఉపవాసం ఉంటున్నారా, లేకపోతే సాయంత్రం నుంచి తెల్లారి దాకా ఉపవాసం ఉంటున్నారా? ఎప్పుడు ఉపవాసం ఉంటున్నారు? ఉంటే మంచిది, మీ అందరికి వందనాలు, దేవుడు మీ సంఘాన్ని బలపరుస్తాడు. ఒక దగ్గర ఉపవాస ప్రార్థన 21 రోజు అని పెట్టారు. ఎప్పుడండి ప్రార్థన అంటే సాయంత్రం పూట అన్నారు. సాయంత్రం పూట మరి ఉపవాసం ఎప్పటి నుంచి ఉంటారంటే సాయంత్రమేనన్నా అన్నారు. ఎప్పుడు దాకా ఉంటారంటే ప్రార్థన చెల్లినాక తింటారన్నా. సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు ప్రార్థన బిగినాయి, 9 గంటలకు 10 గంటలకు అయిపోతే ఇంటికి పోయి తింటారు. ఒకవేళ ఎవరన్నా నాలుగు కొలెస్ట్రాల్ పెరిగిన వాళ్ళు, ఇంగ్లీష్లో కొలెస్ట్రాల్ పెరిగిందండి అంటారు, తెలుగులో చెప్పండి. అదే కదా మరి ఆ పదం, అదే కొవ్వు పెరిగిందనమాట. ఇలాంటి వాళ్ళంతా పాస్టర్కి పెరిగేది ముందు కొవ్వే, ఎందుకంటే పొట్ట చుట్టూ చేరేది అదే. ఇలాంటి వాళ్ళంతా నేను నైట్ తింటలేదండి అని ఒకవేళ మానుకుంటే అది ఉపవాసం కాదండి, నీ రోగం కోసం నువ్వు మానుకున్నావు, డైటింగ్ చేస్తున్నావు. మంచిది, నువ్వు 40 రోజులు పెట్టు, 20 రోజులు పెట్టు, వాడిని ఉపవాసం ఉంచు, నీవు ఉపవాసం ఉండు. అప్పుడు మేత దొరికిద్ది అక్కడ. మేత భూములు, కాపర్లు సంచరించే మేత భూములు దుఃఖించుతున్నాయి. గడ్డి పెరగట్లా, నువ్వు వేసేది గడ్డి ముందు, అయితే గడ్డి చచ్చిపోతుంది అక్కడ. లోక సంబంధమైందంతా వాక్యంలో పెడతావు, సరైనటువంటి వాక్యం లేదా సంఘం అభివృద్ధి చెందదు, ఆత్మలో ఆత్మీయంగా స్థిరపడలేవు. ఈ మధ్య ఒక ఆయన చెప్తున్నాడు, అన్న నా దగ్గర ఉందే 15 మంది అన్న, ఒక 5గురు ఏమో ప్రభా మినిస్టర్కి పోయారు, ఒక 5గురు నంబూరు వెళ్తున్నారన్న అన్నాడు. ఎందుకయ్యా అంటే, ఏమోనన్నా ఇట్లా వెళ్ళేవాడు కూడా ఉంటారులేండి, వాళ్ళ ఆర్భాటాల కోసం. ఆత్మీయతల కోసం మనం ప్రయాసపడాలి. కాపరులు సంచరించే మేత భూములు ఎప్పుడూ దుఃఖించకూడదు. అవి ఎప్పుడు కూడా సంఘాల్లో ఉద్యోగులతో ఉండాలి. సావుకుల మనం యూపీఎఫ్ని ఏదో నాకొక్క సహవాస కోణం పెట్టుకుంటే ఆగిపోతామని అన్నగారు ఏం చేశాడు, ఎలాంటి కార్యక్రమాలు, స్వర సంస్కృతి, ఐక్య ప్రస్తుతి, స్వార్థ సప్తాహం, ఇంకా తర్వాత రాబోయే ఉన్నాయో, ఇలాంటివన్నీ కూడా మనం, మా ఇంటి ముందు నిన్న వచ్చిన వాళ్ళకి తెలుసు, ఒకటేమో గవర్నమెంట్ స్కూలు, ఒకటి సచివాలయం, ఒకటి అర్బన్ హెల్త్ సెంటర్, అన్ని గవర్నమెంట్ అయ్యాయి. ప్రజల వద్దకు పాలనని ముఖ్యమంత్రి పెడితే కలెక్టర్లతో సహా ఆ రోడ్లో తిరిగారు. ఆఫీసర్స్ అంతా ఉంటారు, ఎవరు వచ్చినా పాస్టర్ గారు రండి అని పిలుస్తారు కార్యక్రమానికి. ఏంటి సార్ ఇదండి, ఏం చేస్తాం సార్, పిలిచోడు మమ్మల్ని నిద్రపోనీయట్లేదు, అసలు ఆయన నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోనీయడండి, ఏం పథకాలండి ప్రజల యొద్దకి అని. ఈరోజు వాక్యపు పిచ్చి బట్టి అన్నకి, సంఘముల పిచ్చి బట్టి సావుకుని ఇంకా ఉజ్జింపజేయాలని ప్రజల యొద్దకే పాలన తెచ్చాడు. ఎవరిని మనం ఖాళీగా ఉండడానికి వీల్లేదు. ప్రార్థన చేపిస్తున్నారండి, అందరూ ప్రార్థన చేపిస్తున్నారు. ఒక్క విషయం ముగిస్తున్నా నేను, ఇంకొక విషయం మనం సరి చేసుకోవాల్సింది ఉందండి. హృదయ భారంతో చెప్తున్నాను. మన సంఘంలో ప్రార్థన చేసేటప్పుడు ఎవరన్నా కొంచెం అల్లరి చేసినా, లేదు మాట్లాడుకుంటున్నా, ఎంత కోపం తెలుసా. బీపీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి పాస్టర్లో, బీపీ ఉన్నవాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు సంఘాల్లో, పాస్టర్లో. మరి నీ సంఘంలో నువ్వు అట్ట అంటున్నావే, ఇక్కడ ఎవరైనా ప్రార్థన చేస్తుంటే ఆ సంఘ సేవకుని కొరకు, కుటుంబం కొరకు, లేకపోతే ఇంకొకళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తుంటే, ప్రార్థనలో ఏకీభవించడం అంటే ఏంటి చెప్పండి. ప్రార్థనలో ఏకీభవించడం అంటే ప్రార్థన చేస్తున్నారు,
ఇప్పుడు నేను ఉన్నాను, ప్రభా రోణం రాజు గారి యొక్క సంఘాన్ని అభివృద్ధి పరచయ్యా అన్నాను అనుకో, మీరు అది కదరా అని మాట్లాడుకుంటున్నారు, ఏకీభవించారా? ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత పెద్దగా మాట్లాడుకుంటున్నారు, ఎంత డిస్టర్బెన్స్ అండి అది, చాలా డిస్టర్బెన్స్ అది. సరే చిన్న చిన్న భాషలో మాలాంటి వాళ్ళు ఏదో మాలాంటి వాళ్ళు ప్రసంగం చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు పెద్ద పెద్ద సేవకులు అబ్రహ్మన్న గారి దగ్గర కూర్చున్నప్పుడు కూడా, లేదా ఇంకొక సేవకుని దగ్గర కూర్చున్నప్పుడు కూడా మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు గమనించారనుకుంటున్నారా? గమనిస్తారు. కాబట్టి మనం కొంచెం సరి అవుదాం. మన సంఘాలన్నీ కూడా పచ్చని పచ్చికతో వాక్యానుభవం కలిగిన మేత భూములుగా, కాపరులుగా మనం సంచరిస్తూ మన సంఘాలను అభివృద్ధి చేసుకుంటూ, పచ్చిక కలిగిన చోట్ల దేవుడు మనల్ని పరులు పెట్టినట్టు మన విశ్వాసులను కూడా ఈ వాక్యానుభవంలో పెంచుతూ శిఖరములు కలిగి ఉండొచ్చు, పర్వతములుగా ఉండొచ్చు, కొండలుగా ఉండొచ్చు. దేవుడు నిన్ను హెచ్చించినంత వరకు నీవు ఆత్మీయంగా ఉందువుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె నాకు ఈ సమయం ఇచ్చి ఇంత చిన్నవాణ్ణి, నా సంఘంలో నేనేదో వాక్యం చెప్పుకునేవాడిని, ఈ రోజున ప్రసంగీకుని చేశాడు అయ్యగారు. ఒక స్పీకర్గా చేసి ఇంతమంది సావుకుల మధ్యలో నన్ను నిలబెట్టినందుకు అయ్యగారికి మరొకసారి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు మరి కోర్ కమిటీ అన్ని కమిటీలకి నా హృదయపూర్వకమైన వందనాలు. ఎంతో విలువైన శ్రేష్టమైన వాక్యము మరి సూటిగా మనకి తెలియపరుచుకున్నటువంటి రాజు గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాము. సమయంలో వాక్యం నిమిత్తము మన మధ్యలో వైస్ ప్రెసిడెంట్ గారు డొంకా జోసెఫ్ గారు వచ్చి ప్రార్థించాలని సమయం ఏర్పాటు చేసుకున్నాము. ఆ తర్వాత ప్రకటనలో మనం వింటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మీకు వందనాలు నాయన. ఇంతవరకు కూడా శ్రేష్టమైన అమూల్యమైన మాటలు నాయన మీరు మాకు అనుగ్రహించారు. మీ దైవదాసులు సమర్పణ గారిని నిలబెట్టుకొని అయా మన హెచ్చరికలతో కూడినటువంటి వర్తమానం మీరు మాకు అనుగ్రహించారు. మా జీవితాలను తండ్రి మేము సరి చేసుకోవడానికి సహాయం